హాయ్! హలో! వెల్కమ్ టు హేమ తెలుగు బ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. సో, ఈరోజైతే కొంచెం లేట్‌గా లేచాను. ఎందుకంటే నిన్న నైట్ అస్సలు పడుకోలేదు. అంటే నిద్ర రాలేదు. నాకు నార్మల్‌గానే కొంచెం స్లీపింగ్ అనేది తక్కువ. అంత తొందరగా నిద్ర పట్టదు. ఆ ప్రాబ్లమ్ అన్నది ఈ 3 డేస్ నుంచి ఇంకా ఎక్కువైపోయింది. అంటే ఎర్లీ మార్నింగ్ 4 నుంచో లేకపోతే 4:30 నుంచో అలా నిద్ర పడుతుంది. రిమైనింగ్ టైం అంతా మేల్కొనే ఉంటున్నాను. సో, దానివల్ల మార్నింగ్ లేవాలంటే అసలు లేవాలని కూడా అనిపించదు. ఒకలాంటి ఫీలింగు, అంటే లేచేటప్పుడు చిరాగ్గా, అలసటగా అలా ఉంటుంది. సో, దానివల్ల ఈరోజు కొంచెం లేట్‌గా లేచాను. సో, పనులు ఏవి అవ్వలేదు. ఎక్కడి పనులు అక్కడ అలాగే ఉన్నాయి. ఫస్ట్ లేవగానే పిల్లలకైతే పాలు వేడి చేసి ఇచ్చాను. ఆ తర్వాత నాకు మా హస్బెండ్‌కి కాఫీ పెట్టేసాననమాట. ఈవెన్ ఈరోజు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కూడా ప్రిపేర్ చేయలేదు. సో, అదంతా చేయాలంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది. టైం పడుతుంది కదా అని చెప్పి ఇంకా కాఫీ పెట్టేసాను డైరెక్టు. సో, పిల్లలకి పాలతో పాటు రస్కులు కూడా ఇచ్చాను. ఈవెన్ ఇంట్లో రస్కులు, అలాగే ఈ షుగర్ కంటెంట్ చాలా తక్కువ ఉన్న బిస్కెట్స్ ఇలాంటివి నేను బయటికి వెళ్ళినప్పుడు తీసుకొనొస్తాను. సో, అవి గానీ ఎప్పుడన్నా టిఫిన్ లేట్ అవుతుంది అనేటప్పుడు ఇస్తాననమాట పిల్లలకి. సో, అందుకే పాలతో పాటు రస్కులు ఇచ్చేసాను. సో, ఇంకా మంచిగా కాఫీ తాగేసాము. ఆ తర్వాత ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదొచ్చేసి శనగపిండి చిల్లా. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది. అండ్ ఒక 20, 30 మినిట్స్‌లో అయిపోతుంది. ఎప్పుడన్నా బ్రేక్‌ఫాస్ట్ తొందరగా చెయ్యాలి అనుకున్నప్పుడు ఇదైతే చాలా బెస్ట్ అని చెప్తాను నేను. సో, ఏం లేదండి, ఫస్ట్ క్యారెట్ అండ్ ఆనియన్, టమోటా చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. నేను కూడా చాలా చిన్నగా కట్ చేసుకున్నాను. మెయిన్ ఏంటంటే అచ్యుతాకి ఈ క్యారెట్, టమోటా ఎక్కువ కనిపిస్తే తను తినదు. కొంచెం పెద్ద పెద్దగా కట్ చేస్తే కనిపిస్తుంది కదా, అందుకే తినదు. సో, అందుకే నేను చాపర్తో చాలా చిన్నగా కట్ చేసుకున్నాను. సో, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి కొంచెం కచ్చాపచ్చాగా కట్ చేసుకున్నాను చాపర్తోనే. సో, ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి కొంచెం శనగపిండి తీసుకోవాలి. నేను కొంచెం తక్కువే తీసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో, పిల్లలు తింటారో లేదో అని చెప్పి కొంచెం తక్కువ తీసుకున్నాను. బట్ మాకు కరెక్ట్‌గా సరిపోయింది. సో, ఆ తర్వాత ఈ కట్ చేసుకున్న వాటినన్నిటిని వేసేసుకోవాలి శనగపిండిలోకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు, అలాగే తగినంత కారం, తగినంత ఉప్పు, కొద్దిగా గరం మసాలా, కొంచెం ధనియాల పొడి. మీరు కావాలనుకుంటే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే వేయలేదు. సో, ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. బ్యాటర్ ఎలా ఉండాలంటే మరీ తిక్కుగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగా ఉండకూడదు. ఈవెన్ మనము ప్యాన్ పైన వేసేటప్పుడు ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేటట్టు ఉండాలి. నేను వీడియోలో చూపించాను కదా, అలా ఉంటే కరెక్ట్‌గా సరిపోతుంది. అండ్ నేను ప్యాన్ పైన దోస వేసేటప్పుడు కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకున్నాను. అంటే వస్తుందో రాదో అన్నట్టు. ఆయిల్ వేయకపోయినా కానీ బాగొస్తాయి. సో, ఇక్కడైతే ఇంకా పిల్లలకైతే ఫస్ట్ వేసి ఇచ్చేసాను. అండ్ శనగపిండి చిల్లా దోసతో పాటు నేను ఎగ్స్ కూడా బాయిల్ చేశాను. అలాగే కీరా కూడా కట్ చేసి ఇచ్చేసాను. మోస్ట్లీ మార్నింగ్ టైమ్స్ నేను పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ అయితే ఏం తినిపించను. డైరెక్ట్ వాళ్ళకే ఇచ్చేస్తాను. వాళ్ళే తినాలి, అలవాటు చేసుకోవాలి అన్నట్టు పెట్టి ఇచ్చేస్తాననమాట. మంచిగా ఒక చోట కూర్చొని తినేస్తారు. అండ్ ఇక్కడ పయ్యోద్దయితే సూపర్ ఉందమ్మా, బాగుందమ్మా అని అంటున్నాడు. అచ్యుత మాత్రం కొంచెం చూసుకొని తింటుందనమాట తను. ఎందుకంటే మెయిన్ తనకి ఆనియన్, టమాటా అస్సలు నచ్చదు. క్యారెట్ బాగా తింటుంది. అందుకు అవి ఉన్నాయి కాబట్టి కొంచెం చూసుకొని తింటుంది. అండ్ మా హస్బెండ్ కూడా బాగుంది బ్రేక్‌ఫాస్ట్ అని అయితే అన్నారు. నీకోసం చేస్తుంది కదా. టైం చూస్తున్నాను. దిగి ఆడుకోవచ్చు. దిగుతావా? సరే. సో, పిల్లలు బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత కాసేపు కిందికెళ్ళి ఆడుకుంటారు. అండ్ ఈరోజైతే ఇంకా పిల్లలనైతే రెడీ చేయలేదు. అంటే స్నానం అదంతా కూడా ఏం చేపించలేదు. ఎందుకనేది కూడా నేను చెప్తాను.
సో మెయిన్ పిల్లలు కిందికి ఆడుకునేకి వెళ్ళినప్పుడే నాకు ఏదన్నా ఇంట్లో పనులు చేసుకోవడానికి కుదురుతుంది. అంటే ఇంట్లో హౌస్ క్లీన్ చేసుకోవడం కానీ, లేకపోతే మాప్ పెట్టుకోవడం కానీ, లేకపోతే వంట చేయడం కానీ, లేకపోతే వాషింగ్ మిషన్కి బట్టలు వేసుకోవడం కానీ, ఈ టైంలోనే మోస్ట్లీ నేను చేసేసుకుంటాను. వన్స్ పిల్లలు పైకి వచ్చిన తర్వాత అస్సలు నాకు ఇంకే పని చేసుకోవడానికి కుదరదు. వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది. అమ్మ అది ఇవ్వమ్మ, అమ్మ ఇది ఇవ్వమ్మ, లేకపోతే టీవీ పెట్టు, ఇలా ఏదో ఒకటి నన్ను అడుగుతూనే ఉంటారు. అందుకే నేను మోస్ట్లీ పిల్లలు కిందికి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడే నేను అన్ని పనులు చేసుకోవడానికి చూస్తాను. అండ్ కింద వాచ్మెన్ అంకుల్ ఉన్నారనమాట, తను చూసుకుంటారు పిల్లల్ని మంచిగా. అండ్ వాళ్ళకి కూడా ఒక మనవరాలు ఉంది. సో తనును ఈ పిల్లలు ఇద్దరు కలిసి మంచిగా ఆడుకుంటారు. సో ఇక్కడ ఇంకా పిల్లలు కిందికి వెళ్ళి ఆడుకొని పైకి వచ్చిన తర్వాత ఇంకా నేను ఆ లోపల ఆఫ్టర్నూన్కి లంచ్ అంతా ప్రిపేర్ చేసేసాను. లంచ్ తినిపించేసి పిల్లల్ని అయితే ఒక 2కి అలా పడుకోబెట్టేస్తాను. 4 వరకు మంచిగా బాగానే పడుకుంటారు. సో ఆ టైంలో నేను ఏమన్నానంటే అచ్యుతాతో పయ్యొద్దో, మీరు పడుకొని లేచేసరికి ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది మీకు. సో మీరు ఎంత తొందరగా పడుకుంటే మీరు అంత తొందరగా లేస్తే సర్ప్రైజ్ చూడొచ్చు అన్నట్టు అన్నానమాట. సో పయ్యొద్దు అయితే అస్సలు పడుకోడు. ఏంటమ్మా సర్ప్రైజు, చెప్పమ్మా సర్ప్రైజ్ అంటూనే ఉన్నాడు. అచ్యుత మాత్రం పడుకునేసింది ఆఫ్టర్నూను. సో ఇంకా పయోద్ కూడా ఇంకా మళ్ళీ కాసేపు ఉన్నాక పడుకునేసాడు. ఆ టైంలో అంటే పిల్లలు పడుకున్నారు కదా, ఆ టైంలో నేను ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నానమాట. చిన్నది మినీ స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుందన్నమాట. సో అది అలాగే పెట్టేశాను. ఇంక ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, సో ఇప్పుడు మళ్ళీ బయటికి తీస్తే పిల్లలు కాసేపు ఆడుకుంటారు మంచిగా అన్నట్టు అనుకున్నాను. వాళ్ళు పడుకున్నప్పుడు దీన్ని సైలెంట్గా తీసేసి వాళ్ళు లేచేసరికి మొత్తం గాలి కొట్టేసి రెడీ చేయాలి అన్నట్టు అనుకున్నాను. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దీనికి గాలి కొట్టడం పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అసలు ఎంత కష్టపడ్డాను నేను, చెయ్యి అయితే అసలు నొప్పి వచ్చేసింది. వాళ్ళు లేచేసరికి గాలి కొట్టేసేయాలి, రెడీగా పెట్టేయాలి అన్నట్టు. సో ఇంకా నేను మ్యాక్సిమం ట్రై చేశాను ఒక 80%, ఇంకా ఒక 20% మా హస్బెండ్ వచ్చి ఇంకా రిమైనింగ్ గాలి కొట్టాడు అనమాట దానికి. సో పిల్లలు లేచేసరికి మొత్తానికి ఫైనల్గా రెడీ చేసేసాను ఈవినింగ్. సో వన్స్ పిల్లలు లేచిన తర్వాత చూశారు కదా వాళ్ళ రియాక్షన్, నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను చేసిన చాలా చిన్న థింగే, బట్ ఏంటంటే వాళ్ళకి అది చాలా పెద్ద థింగ్, చాలా పెద్ద విషయం అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ మెయిన్ పిల్లల్ని ఇట్లా వాటర్లో తడపడం కానీ ఇలాంటివి మనం చెయ్యం కదా. సో ఇలా వాళ్ళని ఒకసారిగా ఫ్రీగా వాటర్లో వదిలేస్తే వాళ్ళకు ఒక తెలియని హ్యాపీనెస్ అనమాట. చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే. అసలు 4:30కి అలా ఆడుకోవడం స్టార్ట్ చేశారు. 5:30కి ఒక 1 అవర్ అలా మంచిగా ఆడుకున్నారు. ఆ తర్వాత ఇంకా నేను పిల్లల్ని రెడీ చేసేసాను. సో ఇంకా పిల్లల్ని రెడీ చేసిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్కి అయితే స్వీట్ కార్న్ ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టాను. సో అదైతే ఇచ్చేసాను అనమాట. సో మంచిగా కూర్చొని ఇంకా స్వీట్ కార్న్ అయితే తినేశారు. సో ఇంకా ఈవినింగ్ నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను. చెప్పాను కదా మార్నింగ్ అస్సలు కుదరలేదు ఈరోజు. అన్నీ పనులన్నీ పెండింగ్ అలాగే ఉండిపోయాయి. సో ఇంకా హౌస్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంక ఈవినింగ్ పూజ అయితే చేసేసుకుంటున్నాను. మోస్ట్లీ నేను పూజ చేసుకునేటప్పుడు అచ్యుత కంపల్సరీగా వచ్చి కూర్చుంటుంది నా దగ్గర, సైలెంట్గానే కూర్చుంటుంది. నేను ఏదన్నా చదివేటప్పుడు తను చదువుతుంది స్తోత్రాలు, లేదంటే నేను ఇలా ముక్కునేటప్పుడు తను ముక్కుంటుంది. నేను ఏది చేస్తానో అది తను చేసేస్తుంది. అండ్ ఈవెన్ నేను గడపను ముక్కునేటప్పుడు కూడా తను కూడా, నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత తను వెళ్ళి మళ్ళీ ముక్కుంటుంది. ఇవన్నీ చాలా క్యూట్గా అనిపిస్తాయి. అండ్ చూసి నేర్చుకుంటుంది అనమాట తను కూడా. సో కంపల్సరీగా ధూపం అయితే పెట్టుకుంటాను నేను. అంటే ధూపం పెట్టుకుంటే ఎందుకో నాకు ఒక ఎక్కువ పాజిటివ్నెస్, అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లో. సో ఆ తర్వాత ఇంకా నైట్కి డిన్నర్కి చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు ఎందుకో నేను ముందే చపాతీలన్నీ తిక్కేసుకొని ఆ తర్వాత కాల్చుకుంటున్నాను. నార్మల్గా అయితే ఇలా ఏం చెయ్యను నేను. ఒక సైడు చపాతీలు తిక్కుకుంటూ ఇంకొక సైడు చపాతీ కాల్చుకుంటాను. బట్ ఈరోజు కొంచెం నిదానంగా చేసుకోవాలని చెప్పి ముందే అన్నీ తిక్కేసుకొని ఆ తర్వాత కాల్చుకుంటున్నాను. అండ్ గోధుమ పిండి కూడా నేను బయటేం తీసుకొని రాను, నాకు అమ్మ ఊరు నుంచి తీసుకొని వస్తుంది. గోధుమ పిండి అనే కాదు, జొన్న పిండి, రాగి పిండి, శనగపిండి ఇవన్నీ నాకు అమ్మ ఊరు నుంచే తీసుకొని వస్తుంది. ఇటుకు వచ్చినప్పుడు, అనంతపురం వచ్చినప్పుడు, లేదా నేను ఊరికి వెళ్ళినప్పుడు నేను తీసుకొని వస్తానన్నమాట. బట్ లాస్ట్ టైం ఏంటంటే ఇంకా అమ్మకు మిల్లు పట్టించే అంత టైం లేకపోయింది అది. అందుకే ఇంకా డైరెక్ట్ వచ్చేటప్పుడు గోధుమలు, జొన్నలు, రాగులు ఇవన్నీ డైరెక్ట్ అలాగే తీసుకొని వచ్చింది. నేను ఇక్కడ మిల్లు పట్టించుకున్నాను. మనం డైరెక్ట్ గోధుమలు తీసుకొని మిల్లు పట్టించుకొని వాటితో
చపాతీ కానీ పూరి కానీ చేసుకుంటే నిజంగా అవి కొంచెం ఎందుకో స్వీట్నెస్గా ఉంటాయి చపాతీ కానీ ఈవెన్ పూరి కానీ. సో చాలా బాగుంటాయి. అండ్ చూస్తున్నారు కదా ఎంత మంచిగా పొంగుతున్నాయో. సో అంతేనండి, ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.